హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. నిన్న సాయంత్రం కళ్ళు తాగిమండి దిక్కునాగి చాలా తియ్యగా ఉన్నాయండి. స్వీట్ అనమాట. స్వీట్ కళ్ళు, అది సందకళ్ళు అంటారు. అది మన బాడీకి ఎఫెక్ట్ అయితే చేయదు. ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. వెంటనే చెట్టుకి పెట్టి తీసేస్తారు కదా, అది కొంచెం మంచిదనమాట. బాడీకి బెనిఫిట్స్ ఉంటాయంటే, హెల్త్ బెనిఫిట్స్. తాటికళ్ళు చాలా మంచిది. చాలామంది మేము తాగకపోతామండి. మేము మామూలుగా హెల్త్ కాన్షియస్. మేము డ్రింకింగ్ అలవాట్లు ఏం లేవు. మంత్రి సత్యనారాయణ గారు లాంటి పెద్ద పెద్ద ప్రముఖ డాక్టర్లు, ఆయుర్వేదం డాక్టర్లు వీళ్ళు చెప్తే వీళ్ళు కూడా చెప్పారు కళ్ళు చాలా మంచిది. అది కూడా ఏంటంటే సందకళ్ళు అనేది మంచిది, పులిసిన కళ్ళు తాకండి, ఎక్కువ టైం ఉన్నది అని చెప్పి అన్నారని మేము హెల్త్ బెనిఫిట్స్ కోసం తాగుతున్నామండి. సీజనల్ కదా, ఇప్పుడు ఈ సమ్మర్లోనే కళ్ళు దొరుకుతాయి మనకు. తర్వాత అంతా డమ్మీయే, అయ్యో కెమికల్ అయ్యి వాడి ట్యాబ్లెట్లు వేసి దాన్ని కళ్ళు కింద తయారు చేసి అమ్ముతారు. మేము అలాంటివి ప్రిఫర్ చేయము. ఈ మంచి సందకళ్ళని మంచిది తాగుదామని చెప్పి తెచ్చుకుంటున్నామండి. అదే వెళ్తున్నాము తీసుకోవడానికి. మీరు కూడా ఫ్రెండ్స్, ఇది ఏం తప్పు ఏం కాదు. తాటికలు చాలా మంచిది. అది నిజంగా మంచిది కాదు అయితే కనుక మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్నారు, కానీ కళ్ళు కూడా హానికరం అని పెట్టలేదు కదా. కళ్ళు మంచిదే అండి. అది కూడా మనకి ఏంటంటే న్యాచురల్గా పల్లె వాతావరణం కాబట్టి, పల్లెల్లో దొరుకుద్ది కాబట్టి విరివిగా ఆ కళ్ళుని మనం తెచ్చుకొని శుభ్రంగా యూజ్ చేసుకోవాలి. మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్ చెట్టు దగ్గరికి. అక్కడ తీస్తున్నాడు అన్న, రమ్మన్నట్టు ఫోన్ చేసాం. గడ్డి మేటి వేస్తున్నారండి. గడ్డి పొలమెల్లి దారిలో ఇంకో రైతు కూలీలు అందరూ ఇక్కడ ఉన్నారు చూడండి. నేనైతే వచ్చి తాగేస్తున్నాను ఫ్రెండ్స్. మా బావగారు ఇంకా రాలేదు, టైం పడుతుందంట. దారిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు తెల్లారుతుందా కళ్ళు తాగేద్దాం రెడీగానే ఉన్నాడు ఇందాక నుంచి. అన్న ఇంకా తీడు లేట్ అవుద్ది అన్నాడని ఆగాం. మా బావగారు వచ్చారు, కళ్ళు కాంపౌండ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా. కాదండి, కళ్ళు చేసే మేలు తల్లి ఉల్లి కూడా చేయదని అనాలి. ఎందుకంటే కళ్ళు తాగే వాళ్ళకి అలాగే ఉంటుంది కానీ ఫీలింగ్. కత్తినే అన్న సాన పడుతున్నాడు. మంచి షైనింగ్ వచ్చేసి చూడండి కత్తి. డిఫరెంట్గా ఉంటుంది. ఈ కర్రతోటే పెడతారు మీరు, బాగానే స్మూత్గా తెగిపోతుంది, చాలా షార్ప్గాని. నాకు చూడండి మిసమిస మెరిసిపోతుంది కత్తి. నా యాళ్ళది కత్తి అందుకో జానకి అన్నట్టుంది. ఈ అన్న మంచోడు అన్న, తీయటి కళ్ళు మనకి సప్లై చేస్తాడు అన్న. కాదు, చలివేంద్రంలాగా ఈ సమ్మర్లోను కళ్ళు వేంద్రం అని ఏమన్నా అలా పెట్టచ్చు కదన్నా. చాలా మంది మాట్లాడు తాగుతారా? ప్లాన్ చేయన్నా. అదే అన్నా, ఎవరో నువ్వే కొనేసి 1000-2000 నేను పెట్టిన కలివేంద్రం సెంటర్ లోనే కలివేంద్రం అని పెట్టి. అదే మజ్జిగనేమో చలివేంద్రం అంటారు, కళ్ళు వేస్తే కలివేంద్రం. వాటర్ పోతే చలివేంద్రం అంటారు, మరి కళ్ళు పోతే ఏమన్నా కలివేంద్రమే. నీళ్ళు వేంద్రం అంటలేదు కదా అక్కడ. మరి ఏమన్నా చలివేంద్రం అని ఎందుకు అన్నారు? చల్లది మజ్జిగి. మజ్జిగ కాదు, వాటర్ పోసి దాన్ని చలివేంద్రం మరి అన్నారు. మరి దానికి ఏం చేయలేము మనం. అడిగిపోయి సరే ఇంకా వీడియో ఇవ్వాలి, మాది గొడవ వీడియో రెడీ చేయలేదు. బాయనా ఇది కాదు బాబా నిక్కరా. మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి. గంట నొక్కండి.